కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కవిత చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా ఇప్పటికే సస్పెన్షన్కు గురైనటువంటి కవిత నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతుంది, ఏ అడుగు వేయబోతుంది? ముఖ్యంగా ఇవాళ కవిత ప్రెస్ మీట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, హరీష్ రావును నేరుగా టార్గెట్ చేస్తూ చేసినటువంటి కామెంట్స్కు ముఖ్యంగా దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా? ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో హరీష్ రావునే కవిత ఎందుకు టార్గెట్ చేసింది? వ్యూహం ప్రకారం, పథకం ప్రకారమే హరీష్ రావును కవిత టార్గెట్ చేసిందా? ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే ఇప్పటివరకు నడిచిందా? సో కవిత వేయబోతున్నటువంటి అడుగులు ఎవరికి ప్రయోజనం కలిగించబోతున్నాయి, ఎవరికి నష్టాన్ని చేకూర్చబోతున్నాయి? బీఆర్ఎస్ పార్టీకి కవిత తీసుకున్నటువంటి స్టెప్, కవిత సస్పెన్షన్, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? ముఖ్యంగా హరీష్ రావు విషయంలో ఈ స్థాయిలో కవిత విరుచుకుపడడం వెనక వ్యూహం ఏంటి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా కవిత ఎపిసోడ్ ఒకసారి చూసినట్లయితే తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఈ స్థాయిలో పార్టీ కుదుపుకు గురవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెడితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యంగా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావు కేసీఆర్ తరువాత పార్టీలో క్యాడర్తో పాటు అటు ముఖ్యమైనటువంటి నాయకత్వంతో ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన హరీష్ రావుని ఈ స్థాయిలో కవిత ఎందుకు టార్గెట్ చేసింది? ఎస్, వీటి గురించి మాట్లాడదాం. మా సుమన్ టీవీ న్యూస్ ఎడిటర్ తిరుమల్ లైవ్లో ఉన్నారు. తిరుమల్, మీరు చెప్పండి. ప్రత్యేకంగా కవిత ఆ స్థాయిలో విరుచుకుపడ్డం, అమెరికా నుంచి నేరుగా వచ్చిన తర్వాత కవిత నేరుగా హరీష్ రావును అలాగే సంతోష్ రావును విమర్శించారు. ముఖ్యంగా కాళేశ్వరంకు సంబంధించినటువంటి అవినీతి అంతా కూడా హరీష్ రావే చేశారు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు అవినీతికి పాల్పడడం వల్లే ఇదంతా జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి కేసీఆర్ మరుసటి ఎన్నికల తర్వాత, రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అందుకే ఆ శాఖ నుంచి ఆయన్ని తొలగించారంటూ కూడా కామెంట్స్ చేశారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా రెస్పాండ్ అయింది. వెంటనే క్రమశిక్షణ చర్యల కింద కవితను పార్టీ నుంచి సస్పెన్షన్ గురి చేసింది. అయితే ఇప్పుడు కవిత ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా నేరుగా మరోసారి కూడా హరీష్ రావును టార్గెట్ చేసింది. ఎస్, కేసీఆర్ కూడా ఒక హెచ్చరిక చేసింది, కేటీఆర్ను కూడా ఒక రిక్వెస్ట్ చేసింది. మీ ఇద్దరు అలర్ట్గా ఉండకపోతే హరీష్ రావు వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి విషయాన్ని నేరుగా ఆమె చెప్పింది. వీటన్నిటిని ఎలా చూడాలంటారు? విజయ్, మొదటి నుంచి కవితని చూస్తూ వస్తున్నాం మనం. ఎప్పుడైతే లేఖ లీక్ అయిందో, కవితకి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిందని చర్చ జరుగుతుందో, అప్పటి నుంచి కవిత ఆలోచనల్లో ఒక పాయింట్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటంటే తనకు పార్టీలో ఒక కీలకమైన పదవి లేదు, ఒక కీలకమైన స్థానం లేదు. అంతేకాదు రేపు ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో తన స్థానం ఏంటి అనే విషయంలో కవిత ఆందోళనలో పడ్డారు. తనకు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ తనకు ఎక్కడా ప్రాధాన్యత భవిష్యత్తులో కూడా దక్కదు అనే టెన్షన్లోనే కవిత పార్టీ నిర్ణయాలని లైట్గా విభేదిస్తూ, అంటే సామాజిక తెలంగాణ అనటం, బీసీల సబ్జెక్టులో మాట్లాడడం, ఇటువంటి అంశాల్లో పార్టీ లైన్కి మించి మాట్లాడడం, లేకపోతే పార్టీకి సంబంధం లేకుండానే జిల్లాల్లో పర్యటనలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే కవితను ఒకసారి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసిందనొచ్చు. తనను తాను, నేను పార్టీలో కీలకమైన నాయకురాల్ని, నాకు పార్టీలో ప్రధానమైన పొజిషన్ కావాలి, పార్టీలో కీలకమైన స్థానం కావాలని కవిత ప్రయత్నం చేస్తూ వచ్చిందని మనకు స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. ఈ కోణంలోనే కవిత పార్టీ లైన్ దాటి ప్రెస్ మీట్లు పెట్టడం, నిన్న కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చ జరగడం, ఆ తర్వాత సిబిఐకి కాళేశ్వరం కేసుని, ఆ రిపోర్ట్ నుంచి సిబిఐని విచారణ జరిపించమని ప్రభుత్వం కోరటం, ఈ అంశాలన్నింటి తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టి నేరుగా హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేయటం, కాళేశ్వరం స్కామ్లో హరీష్ రావు పాత్రనే ఉంది, ఆ మరకను తీసుకెళ్లి కేసీఆర్ కంటించారని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే కవిత తనకు పార్టీలో ఒక కీలకమైన పొజిషన్ కావాలి, ప్రభుత్వంలో ఒక కీలకమైన పొజిషన్ కావాలి, నా పొజిషన్కి అడ్డం ఉన్న వాళ్ళు ఎవరు అనే కోణంలోనే కవిత ఆలోచించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు. మొదట లేఖ రిలీజ్ అయిన తర్వాత కవిత ఒక కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి 2 పాయింట్లు చెప్పారు. ఒకటి, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. కేసీఆర్ని విచారణకు పిలుస్తుంటే పార్టీ ఏం చేస్తుంది అని ప్రశ్నించారు. అంటే ఆ దశలో
తను కేటీఆర్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది, విభేదిస్తూ వచ్చింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాదు, నాకు ఇవ్వాలి అనే కోణంలో అప్పుడు కవిత విమర్శలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూ వచ్చేసరికి కవిత స్టాండ్ సడన్గా మారిపోయింది. అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని గురి చేసిందంటే హరీష్ని టార్గెట్ చేసి విమర్శలు చేసింది. సంతోష్ రావు పేరు మొత్తం ప్రెస్ మీట్లో 1-2 సార్లు మాత్రమే మాట్లాడారు కవిత. మిగతా సమయం అంతా హరీష్ పైనే టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎందుకంటే పార్టీకి రెండవ స్థానం ఎవరు, పార్టీలో రెండవ బలమైన నాయకుడు ఎవరు అంటే చాలా స్పష్టంగా ఎవరి చిన్నపిల్లాడైనా చాలా స్పష్టంగా చెప్తారు. ఏం చెప్తారు? హరీష్ రావే పార్టీలో సెకండ్ ప్లేస్లో ఉంటారని. అంటే కవిత ఫస్ట్ ప్లేస్తో ఫైట్ చేసింది కేటీఆర్తో, అది మారదనే విషయం కవితకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కలిశారు మధ్యలో కవిత. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. కేసీఆర్కి కేటీఆర్ ఎంతో, కవిత కూడా అంతే. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పొజిషన్ కావచ్చు, పార్టీ నాయకత్వ బాధ్యతలు కావచ్చు, కవితకు ఎప్పటికీ దక్కవనే క్లారిటీ ఆమెకు వచ్చి ఉంటుంది. రెండోది వచ్చేసి పార్టీలో సెకండ్ పొజిషన్ అయినా నాకు కావాలి కదా అని ఆలోచనకు వస్తుంది. సహజమైన విషయం ఇది, వారసత్వ రాజకీయాల్లో సహజమైన విషయం. అందులో బయట వ్యక్తిగా హరీష్ కనిపిస్తాడు. కాబట్టి హరీష్ పైన విమర్శలు చేసి పార్టీలో హరీష్ స్థాయిని దెబ్బ కొట్టడం, లేకపోతే హరీష్ని డౌన్ చేయటం, ఇటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హరీష్కి పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేయటం. ఎందుకంటే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి కేటీఆర్ వర్గం, రెండోది వచ్చేసి హరీష్ రావు వర్గం. అప్పుడు కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటి నుంచి హరీష్కి ఎందుకు ఇవ్వరు అనే చర్చ కార్యకర్తల్లో జరిగింది, ప్రజల్లో జరిగింది. హరీష్ ప్రజల్లో కానీ చాలా అన్ని చోట్ల చాలా బలంగా కనిపించే నాయకుడు. హరీష్ ట్రబుల్ షూటర్ అనే చర్చ పేరుంది ఆయనకి. హరీష్కి పార్టీలో ప్రతి విషయం, పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు హరీష్తో సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో హరీష్ని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్లో ఎప్పటికైనా నాకు ఛాన్స్ ఉండొచ్చు అనే కోణంలో కవిత ఈ విమర్శలు చేశారని చెప్పొచ్చు. రాజకీయ వర్గాల్లో ఈ చర్చ ఇదే జరుగుతుంది. రెండో పాయింట్ వచ్చేసి కవిత చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా హరీష్కి పార్టీలో ఉన్న కేటీఆర్కి మధ్య గ్యాప్ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. రెండో పాయింట్ ఏం చేశారు? అని కాళేశ్వరం మీరు చెప్తున్నట్టుగా ఒక అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సో కవిత పక్కా ప్లాన్ ప్రకారమే, అంటే ఆమె లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళడం, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత పార్టీ నుంచి ఒక మోరల్ సపోర్ట్ తనకు లభించలేదు. సో పార్టీ కోసం తాను జైలుకు వెళ్ళినా కూడా పార్టీ అధిష్టానం, ముఖ్యంగా తన తండ్రి కావచ్చు, సోదరుడు కేటీఆర్ కావచ్చు, ఎక్కడో కూడా ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. పార్టీ కోసం ఇన్ని నెలలు తాను జైల్లో ఉంటే సో పార్టీలో తనకు ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఆవేదనతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. పార్టీ లైన్ దాటి కూడా ఈ విధంగా బిహేవ్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు నేరుగా హరీష్ రావునే టార్గెట్ చేస్తే ఖచ్చితంగా పార్టీ నుంచి తనను సస్పెన్షన్కు గురి చేస్తారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తను చేసి ఉందంటారా ముందుగానే? కాకపోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆమె సస్పెండ్ చేసినప్పుడు కేసీఆర్ గారి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా లేఖలో, సస్పెన్షన్ లేఖలో రాశారు. పార్టీకి విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నందున కవిత వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నామని మొదట బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ రూల్స్ ప్రకారం, బైలాస్ ప్రకారం బహిష్కరిస్తే 6 సంవత్సరాల పాటు తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు సస్పెండ్ చేసి కాస్త కవితని పక్కన పెడదాం, లేకపోతే కవిత మాటలకి పార్టీకి నష్టం జరగకుండా చూద్దాం, కార్యకర్తలో ఉన్న కన్ఫ్యూజన్ని క్లియర్ చేద్దామనే కోణంలో సస్పెన్షన్ వైపు అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. ఇదంతా పక్కన పెడితే హరీష్ని టార్గెట్ చేయడం వెనుక అర్థం ఏంటంటే కేసీఆర్కి అవినీతి మరక హరీష్ వల్లే అంటింది. హరీష్ కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి హరీష్ కలిసి ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్ళడమో లేకపోతే తిరిగి రావడమో జరిగింది. ఆ తర్వాత హరీష్ ఆ పనులని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తోంది, రేవంత్ ప్రభుత్వం అంతా చేస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ మొదటి నుంచి ఉంది విజయ్, ఏంటంటే కవితకి కాంగ్రెస్ పార్టీ, కవిత వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కవితకి మద్దతు ఇస్తున్నారు, కవిత కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రభావితమైందనే చర్చ కూడా జరిగింది ఒక దశలో. కవిత ఎప్పుడైతే లేఖ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందో, సో ఆ ఇష్యూని తీసుకొచ్చి హరీష్ కంటించాలనే ఆలోచన చేయటం, అంటే కవిత పర్టికులర్గా హరీష్ని టార్గెట్ చేయటం వల్ల, అంటే మేమంతా మా కుటుంబం అంతా ఒకటే, మధ్యలో వచ్చింది హరీష్ వల్ల పార్టీకి నష్టం జరగబోతుంది, పార్టీ దెబ్బతినబోతుందని ప్రజల్లోకి నమ్మకాన్ని, అంటే ప్రజల్ని నమ్మించే విధంగా మాట్లాడడం చూస్తుంటే హరీష్ పైన ఆమె టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే హరీష్ ఉన్నంతకాలం కనీసం నేను పార్టీలో సెకండ్ ప్లేస్లో కూడా ఉండలేనేమో అనే ఆందోళన ఉందనే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే హరీష్ ఒక రకంగా కవిత, చాలా సింపుల్గా కవిత పార్టీలో మొదటి స్థానం కోసం ఫైట్ చేసింది, ఆ తర్వాత పార్టీలో 2వ స్థానం కోసం ఫైట్ చేసింది. ఆ 2వ స్థానంలో ఇప్పుడు హరీష్ని టార్గెట్ చేస్తుంది అనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చాలా స్పష్టంగా మొదట సంతోష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడారు కవిత, ఆ తర్వాత కేటీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఇప్పుడు హరీష్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కవిత చేసిన ఆరోపణలో సింపుల్గా
పార్టీని నేరుగా విభేదించలేకపోతున్నారు కవిత. కేసీఆర్ని నేరుగా, తన తండ్రి అయిన కేసీఆర్ని నేరుగా ప్రశ్నించలేకపోతున్నారు, విమర్శించలేకపోతున్నారు, పార్టీ చర్యల్ని వ్యతిరేకించలేకపోతున్నారు జాగృతిలో ఉన్నప్పటికీ. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న నాయకుల్ని వరుసగా టార్గెట్ చేస్తూ వస్తారు. చాలా సింపుల్గా సినారియో చూడొచ్చు. కేటీఆర్ని టార్గెట్ చేశారు, తర్వాత సంతోష్ని టార్గెట్ చేశారు, ఆ తర్వాత హరీష్ని టార్గెట్ చేస్తూ వస్తారు. అంటే పార్టీలో కీలకమైన వ్యక్తులు ఎవరు, పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తులు ఎవరు, ఈ పరిణామాలంటే చూస్తూనే కవిత ఈ అటాక్ చేస్తారని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే పార్టీని నేరుగా విమర్శించలేక పార్టీలో నాయకుల్ని టార్గెట్ చేస్తూ వస్తానని చెప్పొచ్చు. మొదటి స్థానంలో కేటీఆర్ ఉన్నాడు కాబట్టి కేటీఆర్ టార్గెట్ చేసి వదిలేశారు. తర్వాత ఇప్పుడు హరీష్ రావు వచ్చారు కాబట్టి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కవిత ఇప్పటికీ కూడా చాలా బాధతో, ఆవేదనతో ఉన్నారని అర్థమవుతుంది. పార్టీ సస్పెన్షన్ని ఆమె భరించలేకపోతున్నారని అర్థమవుతుంది. ఆ సస్పెన్షన్ అంశాన్ని చాలా తెలివిగా రాజకీయ చాణక్యంతోనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది. కవిత చాలా స్పష్టంగా హరీష్ని టార్గెట్ చేయటం వల్ల కుటుంబంలో హరీష్ చిచ్చు పెట్టబోతున్నాడు, పెడతాడు అనే భావనని ప్రజల్లోకి కావచ్చు, పార్టీ కార్యకర్తల్లోకి కావచ్చు చాలా వేగంగా పంపించే ప్రయత్నం చేశారని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే మేమంతా ఒకటే. కానీ తిరుమల మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే పార్టీలో తాను కీలకంగా ఉండాలి, ఒక కీలకమైనటువంటి స్థానంలో ఉండడం కోసమే హరీష్ రావుని టార్గెట్ చేస్తే ఆ ప్లేస్లోకి తాను వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగా పార్టీలో కొనసాగి ఉంటే అది జరిగి ఉండొచ్చు అంటే కవిత యాంగిల్లో చూసినట్లయితే. కానీ ఇప్పుడు కవిత పార్టీ నుంచి బయటకు పంపడం జరిగింది, పార్టీ నుంచి సస్పెన్షన్ వేయడం జరిగింది. అలాగే కవిత కూడా దేనికైనా కూడా రెడీ, ఒక రకంగా చెప్పాలంటే తాను కూడా ఒక సొంత పార్టీ పెట్టడానికి కూడా రెడీ అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. మరోవైపు కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఆమె ఇప్పటికే రిజిస్టర్ కూడా చేయించారు. ముఖ్యంగా వేరే ఇతర పార్టీలోకి తాను వెళ్ళేది లేదు అంటూ కూడా ఆమె కుండబద్దలు కొట్టేశారు. సో కవిత ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేదంటే తాను ఎక్స్పెక్ట్ చేయలేదా, అసలు తనను సస్పెండ్ చేస్తారో అనేటువంటి ఆలోచన ఆమె చేసి ఉండట్లేదు అనుకోవచ్చా? కానీ లేఖ ఎప్పుడైతే బయట పెట్టారో అప్పుడే కవిత చాలా స్పష్టంగా ఉన్నారు, తను సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. లేఖ ఎప్పుడైతే బయటికి రిలీజ్ అయిందో కేసీఆర్కి పంపించిన లేఖ, ఆ లేఖలో ఆమె పేర్కొన్న అంశాలను బట్టే కవిత సొంతంగా పార్టీ పెట్టబోతుందనే చర్చ జరిగింది. ఎప్పుడైతే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో కవిత సొంతంగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఓపెన్ చేశారో అప్పుడే కవిత సొంత పార్టీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొదలు పెడుతున్నారనే చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజ్య సమితి పేరుతో పార్టీ పేరుని కూడా నమోదు చేయించారనే చర్చ కూడా జరుగుతుంది. కవితకు చాలా స్పష్టంగా తెలుసు, కవితకు క్లారిటీ ఉంది, తాను విభేదిస్తే పార్టీలోంచి తనని బయటకు పంపిస్తారనే విషయం చాలా స్పష్టంగా తెలుసనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కవిత ఈ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, నేను నిజాలే మాట్లాడతాను, ఎంత దూరమైన తెలంగాణ ప్రజల కోసం ముందుకెళ్తాను, పోరాటం చేస్తానని చెప్తున్నారు అంటే చాలా స్పష్టంగా కవిత చాలా స్పష్టంగా పార్టీ పెట్టబోతున్నారని అర్థమవుతుంది. అంతేకాదు తెలంగాణ జాగృతి పేరుతో ఆమె గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలను వరుసగా గమనించినప్పటికీ, తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఆమె స్పందిస్తున్న తీరు చూస్తున్నప్పటికీ, ఇవన్నీ చూస్తుంటే కవిత నేను త్వరలో పార్టీ పెట్టబోతున్నాను, బలమైన శక్తిగా ఎదగబోతున్నాననే సంకేతాలు మొదటి నుంచి చాలా స్పష్టంగా ఇస్తున్నారు. నిన్న కాళేశ్వరం పైన ఆమె చేసిన కామెంట్స్ తర్వాత సస్పెన్షన్ దారి తీస్తుందనే విషయం కూడా తనకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే కవిత కూడా కేసీఆర్ కూతురు, కవిత కూడా మంచి రాజకీయ చాణక్యం కలిగిన నాయకురాలు. అటువంటి కవిత చాలా స్పష్టంగా భవిష్యత్తుని ఊహించే చేసి ఉంటుందని ఒక చర్చ మాత్రం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కవితని బహిష్కరించలేదు, కేవలం సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అని చెప్తూ వస్తున్నాయి. అంతేకాదు హరీష్ పైన ఆమె చేసిన విమర్శల్ని కూడా తీవ్రంగా బీఆర్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏ కవితని దేవతగా చూశారో ఒకప్పుడు ఆ కవిత దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం, లేకపోతే ఆమె పోస్టర్లు చించేయటం, ఆమెకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు ఆందోళన చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే చాలా క్లియర్గా గ్రౌండ్ రియాలిటీ కవితకు ఉందని ఇక్కడ మనం చెప్పాలి. కవిత స్పష్టంగా పార్టీ పెట్టబోతున్నారని మాత్రం అన్డౌటెడ్ ఖచ్చితంగా పెట్టబోతున్నారు. పెట్టకపోతే ఆమె రాజకీయాలు నిలబడలేదు. కవిత బీజేపీలోకి వెళ్తారా లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారనే చర్చకి ఇక్కడ అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఎందుకంటే కవిత జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడే క్లియర్గా తను ఒక కొత్త పార్టీని తీసుకురాబోతుందని. ఒకవేళ కవితకి ఇంకొక ఆలోచన కూడా ఉండొచ్చు. ఒకవేళ పార్టీని తీసుకురావటం వల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ తనతో బుజ్జగింపులకు వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోతే మళ్ళీ తిరిగి మాట్లాడే ప్రయత్నాలు చేర్చవచ్చు, చర్చలు జరపవచ్చు, ఇటువంటి ఆలోచనలు కూడా ఉండొచ్చు కవితకి. సో ఇదంతా మొత్తానికైతే కవిత తాను ఒంటరినయ్యాను, ఎట్లయినా సరే నేను పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత అతి త్వరలో పార్టీ కూడా ప్రకటించే అవకాశాలు ఉండొచ్చు, లేకపోవడం లేదు, ఉన్నాయని కూడా చెప్పొచ్చు విజయ్. సో తిరుమల్, ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఇది బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయడానికి రెడీ అయినటువంటి టైంలోనే వెంటనే కొన్ని గంటల సమయంలోనే కవిత రెస్పాండ్ అయ్యారు. సో ఏదైతే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్తున్నారో ఆ అవినీతికి కేసీఆర్కి ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా కూడా అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావే చేశారు అంటూ ఒక్కసారిగా ఆమె బాంబుని పేల్చారు. సో ఇప్పుడు ఒక రకంగా కవిత అక్కడ జరిగింది, అవినీతి జరిగింది అనేటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ప్లస్గా మారే అవకాశం ఉందా, అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది? కవిత కామెంట్స్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కవిత మొదటి సాక్షి కాళేశ్వరంలో జరిగిన స్కామ్కి కావచ్చు, అవినీతికి కావచ్చు మొదటి సాక్షి కవితే కాబోతున్నారని చాలా స్పష్టంగా అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ వస్తుంది. అంతేకాదు ఈ రెండు వాళ్ళ కుటుంబంలో వచ్చిన పంపకాల్లో వచ్చిన విభేదాల కారణంగానే ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి, లేకపోతే వచ్చేది కాదని అటు బీజేపీ వ్యాఖ్యానించింది, కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే కాళేశ్వరం పైన జరుగుతున్న ఇప్పుడు చర్చ కావచ్చు, లేకపోతే విచారణలు కావచ్చు, కవిత వ్యాఖ్యల ఇంపాక్ట్ ఉంటుందా ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే కేసీఆర్ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు, కవితకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి, అందుకని కవితని బీఆర్ఎస్ నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కాబట్టి కవిత చేసే వ్యాఖ్యలు ఈ విచారణ పైన ప్రభావం చూపించే ఛాన్సెస్ లేకపోవచ్చు, కాకపోతే రాజకీయ విమర్శలకు మాత్రం ఆస్కారం ఎక్కువగా ఉండొచ్చు. విజయ్. రైట్ తిరుమల్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే కవిత ఎపిసోడ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై పెద్దగా ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ తెలంగాణ రాజకీయాలు ఇక కవిత జర్నీ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా హరీష్ రావుని టార్గెట్ చేయడం వెనుక ప్రత్యేకమైనటువంటి వ్యూహం ఉంది. ఎందుకంటే సో కేసీఆర్ తరువాత ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని, ముఖ్యంగా పార్టీలో కీలకంగా వ్యవహరించాలని కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మారిన తర్వాత, ఆయన్ని ఎన్నిక చేసిన తర్వాత తాను ఆ స్థానంలోకి వెళ్ళాలనుకున్నటువంటి ఉద్దేశాన్ని కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కేటీఆర్ని కాదని కవితకు అలాంటి ప్రాధాన్యతను ఇచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు ఆ తరువాత స్థానంలో ఉన్నటువంటి హరీష్ రావు ప్లేస్ను ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి వ్యూహాత్మకంగా వ్యవహరించడం అన్నీ కూడా సో జరిగిందనేది తిరుమల్ చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పుడు కవిత సస్పెన్షన్కు గురైన తర్వాత పక్కగా ఆమె ప్రీ ప్లాన్ ప్రకారమే ఇదంతా కూడా చేశారు, ముఖ్యంగా ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా పక్క ప్లాన్ ప్రకారమే నడిచాయి. అందులో భాగంగానే సస్పెన్షన్ గురైన తర్వాత ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవాళ మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు కూడా చూసినట్లయితే కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి పేర్లను కూడా ఆమె రిజిస్టర్ కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే రాబోయే రోజుల్లో కవిత ఇక తగ్గేదే లేదు. ఆమె కొద్దిసేపటి కిందట చేసినటువంటి ట్వీట్ని కూడా, అంటే ఆ ట్వీట్ని ఉద్దేశించి ఒకసారి మనం చూసినట్లయితే ఆ ట్వీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తాను తెలంగాణ కోసం, తెలంగాణ జాతి కోసం, తెలంగాణ ప్రజల కోసం పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని అక్రమాలపై కొన్ని వాస్తవాలను మాట్లాడాను. సో ఈ వాస్తవాలను మాట్లాడిన తర్వాత తనకు ఇలాంటి మూల్యాన్ని చెల్లించారా, తాను ఇలాంటి మూల్యాన్ని చెల్లించుకున్నాను అంటూ ఆమె చెప్పడం జరిగింది. ఒకవేళ దీనికి 10 రెట్లు మూల్యాన్ని చెల్లించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇకపై ఇలాంటి కామెంట్సే చేయబోతున్నాను. సో ఈసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తారా, లేదంటే కేటీఆర్ని టార్గెట్ చేస్తారా, లేదా పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులపై ఎలాంటి కామెంట్స్ను చేయబోతున్నారు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో కవిత ఎపిసోడ్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతుంది, నిజంగానే కవిత ఒకవేళ కొత్త పార్టీని పెడితే తెలంగాణ రాజకీయాల్లో ఏ విధంగా మనుగడ సాధించబోతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మరింత అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.